హలో హాయ్ అండి. నేను మా వారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే బయటకు వెళ్తున్నాం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోని చివరి వరకు షిఫ్ట్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా నేను అయితే వెనకాల కూర్చున్నానండి. మా వారు ముందు డ్రైవ్ చేస్తున్నారు బైక్. ఇంకా నేనైతే వెనకాల సైలెంట్గా కూర్చోలేక వీడియో అయితే తీస్తున్నాను. సరదాగా మీతో షేర్ చేద్దాం ఈ నైట్ వ్యూ అని. నైట్ వ్యూ వైబ్స్ అయితే చాలా బాగుందండి మన విజయవాడలో. మేము ఉన్న ఏరియా నుంచి బయటకు అయితే వస్తున్నాం హైవే మీదకి. అక్కడంత క్రౌడ్ లేదనమాట. ఇంకా నేను మా వారితో అన్నాను, మరీ 4 o'clockకి వెళ్తున్నాం, జనం లేరు అని అంటే, కాదు మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఇప్పుడే వెళ్ళాలి, లేదంటే ఇంకొంచెం లేట్ అయితే 5కి అట్లా వెళ్తే కష్టం అవుతుంది, ఇంకా మనం అనుకున్నది జరగదు, తీసుకోలేమన్నమాట అని అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా వారితో ఏదో మాట్లాడుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా హైవే మీదకి వచ్చాము. ఇక్కడైతే జనం బాగా తిరుగుతున్నారనమాట. నాకు ఓకే అనిపించింది, పర్లేదు ఈ టైంలో కూడా అని అనుకున్నాను. ఇక సమ్మర్లో కూడా జనాలు బాగానే తిరుగుతున్నారండి. కాకపోతే కాలేజీ స్టూడెంట్స్ను, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఈ 7, 8 ఆ టైంలో అయితే ట్రాఫిక్ బాగుంటుందండి. మనకి హైదరాబాద్కి ఏమాత్రం విజయవాడ తీసిపోదండి ట్రాఫిక్ విషయంలో. ఇంకా నేను మా వారు బయటకు వెళ్ళాలనుకుంటే కనుక సాయంత్రం పూట 7ంటికి అట్లా వెళ్తాం, అప్పుడు కూడా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఎండలో వెళ్ళటం సేఫ్టీ కాదని చెప్పేసి మేము మధ్యాహ్నం పూట అయితే బయటకు వెళ్ళమండి. ఇంకా పిల్లల్ని అయితే అసలు చాలా వరకు అవాయిడ్ చేసేస్తాం. ఏ టైంలో అయినా సరే ఇంట్లో వేసుకుని కూర్చోండి అమ్మ, మీరు రిస్క్ చేయొద్దు, మీరు ఎటు రావద్దు అని చెప్తానండి. ఎందుకంటే ఎండలు అంత బీభత్సంగా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి ఇంక మా వారు చెప్తున్నారనమాట. ఇప్పుడు నాకు తెలిసి మీరు సమ్మర్ హాలిడేస్కి మీ ఊర్లో వెళ్ళారా? మేమైతే ఇంకా వెళ్ళలేదండి. మేము మే ఎండింగ్కి అలా వెళ్తాను, ఎందుకంటే కొంచెం ఎండలు తగ్గుతాయి కదా అని చెప్పేసి. అదొకటి. ఇప్పుడు మేము ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ మనకి ఆపరేషన్ సింధు జరుగుతుంది కదా, అందుకనే మేమైతే బయటకు వెళ్ళాలనుకోలేదండి ఈసారి. ప్రతి సంవత్సరం ఎక్కడికన్నా వెళ్తామండి. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోతే కనుక వెళ్ళమండి. ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఇంకా వెళ్ళలేదని చెప్తున్నాను కదా. మే ఎండింగ్కి వెళ్ళి జూన్ 15th వరకు స్కూల్స్ ఉండవు కదండి, ఇంకా ఆలోపు వెళ్ళి వచ్చేస్తాం అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడమే మంచిదండి. ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను, అది చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఈ టైంలో కనుక మన ఆర్మీ జవాన్లకి మనం కనుక గట్టిగా సపోర్ట్ చేయాలండి. చేస్తే మనకున్న ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్ని అయితే మనం ఫేస్ చేయగలుగుతాం. మనం చేసేది ఏం లేదండి. మన భారతమాతకి ఇప్పుడు దేశం బోర్డర్లో మన జవాన్లు ఎంతో కష్టపడి యుద్ధం అయితే చేస్తున్నారండి. ఈ టైంలో మనం చేయాల్సింది ఒకటేనండి, వాళ్ళ కోసం మనకిష్టమైన దేవుణ్ణి గట్టిగా ప్రార్థించాలి. మన జవాన్లకి ఎవ్వరికి ఏమీ కాకుండా ఆ పాకిస్తాన్ గాడిదలకి బుద్ధి బాగా చెప్పాలి. ఒక్కొక్కరికి మన ఇండియా దమ్ము అంటే ఏంటో తెలియాలి. మన జవాన్ యొక్క విలువ తెలిసి రావాలండి. లేకపోతే మన భారతమాత బిడ్డ నుదుట సింధూరం చెరిపేసి మోదీకి చెప్పుకోనంటే మన మోదీ గారు ఊరుకుంటారా అండి? ఇంకా ఆయన గారికి వచ్చిన కోపానికి, మీ పాకిస్తాన్ గాడిదలకి మా దేశం నుంచి వచ్చేది మగవాళ్ళు కాదు, 2 ఆడవాళ్ళని పంపిస్తా అని చెప్పి 2 ఆడపిల్లల్ని పంపించారండి. 2 ఆడవాళ్ళు శివంగులల్లే పాకిస్తాన్ వైపు కన్నెర చేసి చూశారు. ఆడపిల్లను ఎదుట సింధూరం చెరిపేశారు కదా. ఇప్పుడు మేమంటే ఏంటో చూపిస్తామని 2 ఆడపులులల్లే యుద్ధాన్ని ప్రకటించారండి. ఒక్క రోజులో వాళ్ళంటే ఏంటో చూపించారండి. నాకు ఐఎమ్ ప్రౌడ్ అండి. ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ గాల్ అని కూడా చెప్పుకోవడానికి. నాకు ఇది గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట మీతో షేర్ చేసుకుంటుంటే. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని మళ్ళీ నిరూపించారండి మన జవాన్లు. ఎందుకని అందరూ జై జవాన్ అని అయితే ఒకసారి అనండి ఈ వీడియో చూసేటప్పుడు. ఈ యుద్ధంలో మనం గెలవాలి, మనం అందరం బాగుండాలి, మనకెవరికి ఏమీ కాకూడదని జవాన్లు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. మనకిష్టమైన దైవాన్ని అయితే మీరు తలుచుకొని ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తూ ఉంటాను. భారత మాత బిడ్డలం అండి మనం అందరం. అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి జై జవాన్, బోలో భారత్ మాతకి జై అని చెప్పండి మరోసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అయితే వీడియోలోకి వెళ్దాం. అసలు ఏంటంటే మేము మ్యాంగోస్ కొందామని అయితే వచ్చేసామండి మ్యాంగో మార్కెట్కి మన విజయవాడలో. ఇక్కడైతే చాలా తక్కువకి వస్తాయండి. కాకపోతే ఎక్కువ చెప్తారు కాస్ట్, మనం బార్గెయిన్ చేయాలి. ఇక్కడ బార్గెయిన్స్ చేసే స్కిల్స్ కనుక లేకపోతే కనుక ఎక్కువ చెప్పేస్తారు వాళ్ళు.
ఇంకా సరే అని చెప్పేసి నేను మా వారైతే చూస్తున్నాం ఎక్కడ తీసుకుందామని. మధ్య మధ్యలో కూడా అడుగుతున్నాం బండి మీద వెళ్తా. ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కరు 1500 అంటే ఒక్కొక్కరు ఇన్ని కాయలు ఇంత అని కాస్ట్ చెప్పేస్తున్నారు. వామ్మో ఏంటి ఇంత ఉంది అని అనుకుంటున్నాను. నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడు మేము అలా తీసుకోలేదండి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్కరిని అడుగుతుండే ఒక్కొక్కరు అసలు చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇంకా మా వారు అడుగుతున్నారు రసాలు తీసుకుందామా బంగినపల్లి తీసుకుందామా అంటే రసాలు 2 సార్లు తినేసామండి. అప్పటికి వద్దు ఈసారి బంగినపల్లి తీసుకుందామని అంటున్నాను మా వారితో. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంక ఇట్లా అయితే కాదు కానీ బండి ఒక పక్కన పెట్టేసి పార్కింగ్ చేసేసి చూసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రశాంతంగా చూసుకుని తీసుకోవచ్చు. ఇట్లా బండి మీద వెళ్తూ ఉండగా అయితే మనకి తెలియదు ఎక్కడ మంచిగా ఉన్నది అని కానీ ఇంకా మా వారు పార్కింగ్ కోసం అయితే ప్లేస్ చూస్తున్నారు. ఇక్కడికైతే పెట్టేయని అన్నాను, దగ్గరలో ఉంది కదా ఇక్కడ పెట్టేయని అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సైజు ఉన్నాయండి మ్యాంగోస్. మేము కొంచెం పెద్దగా ఉండేవి చూస్తున్నాం అనమాట. బుట్ట అనమాట, ఇక్కడ బుట్టగా అమ్ముతారు. విడిగా కావాలంటే అమ్మరు అనమాట, బుట్టతోనే తీసుకోవాలి. కానీ అన్నీ ఉంటాయన్నమాట, ఓన్లీ బంగినపల్లి బుట్ట, రసాల బుట్ట, అంతేకాని అవి ఇవి కలిపి అయితే ఇవ్వరంట. మా వారు అలా తీసుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళు అలా ఇవ్వని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అడిగారనమాట, నేను రసాల బంగినపల్లి అంటే లేదు ఈసారి బంగినపల్లె తీసుకుందాం, కోసుకుని తినడానికి బాగుంటుంది, రసంకాయ మొన్న కూడా తిన్నాం కదా అని అన్నాను అనమాట. ఇంకా మా వారైతే చూస్తున్నారు. నాకు ఇక్కడ కొంచెం అందరికన్నా ఇక్కడ కొంచెం పెద్దగాను ఆమె కొంచెం మంచిగా మాట్లాడుతుందని ఇంక ఏం దగ్గర అయితే అడుగుతున్నారు. ఇంక మా వారు ఆమె 50 కాయలు వచ్చేసి ఎంత చెప్పారంటే 50 కాయలు వచ్చి 1300 1400 చెప్పారండి. మా వారు షాక్ అయ్యారు, ఏంటి అంత రేటు చెప్పారంటే లేదండి ఇవి మంచివి అది ఇది అని చెప్తున్నావి. లేదని మా వారు ఇంకా 800కి అడిగారు. ఇంకా సగానికి సగం అడగాలి కదా బార్గింగ్ అంటే అని మా వారు అలా అడుగుతూ నేను షాక్ అయ్యి చూస్తున్నాను. నీకు తెలియదు ఊరుకో అలాగే అడగాలని అంటున్నారు. మా వాళ్ళు కళ్ళతో సైక్ చేశారు. ఇంకా సరే అని చెప్పి నేను చూశాను. మరీ అంత బార్గింగ్ చేయకులే, వాళ్ళు ఎంత కష్టపడి అమ్ముతున్నారు కదా, అలాంటి వాళ్ళకి అలా బార్గింగ్ చేస్తే మనకేమొస్తుందిలే అంటే కాదులే నీకు తెలియదు మరీ హెవీగా చెప్పారు వీళ్ళు అని అనగానే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా వారు ఫైనల్గా అయితే 900కి అడిగానమాట. అడిగితే ఇంకా ఆమె ఇస్తుందో ఇవ్వదో అనుకున్నాము, కానీ తీసుకోండి అయ్యా మొదటి బోని బేరం మీదే అంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము బ్యాగ్ తీసుకెళ్తే ఆ బ్యాగ్లో 3 వరుసలు ఉన్నాయండి బుట్టలో. ఒక్కొక్క వరుసకి కొంచెం గడ్డేసి చక్కగా బాగా నీట్గా పేర్చిందనమాట, మ్యాంగోస్ నలిగిపోకుండా. ఇంకా మా వారైతే మ్యాంగోస్ అన్నీ ఒక సంచిలో పెట్టించేస్తున్నారు నీట్గా, దగ్గరుండి ఆయన పట్టుకున్నారు ఇప్పుడు దాకా. ఇంకా ఆయన లెక్కేస్తున్నారనమాట 50 కాయలు ఉన్నాయా లేవా అని చెప్పి లెక్కేస్తున్నారు. 50 కాయలు వచ్చేసి మేము 900కి తీసుకున్నామండి. కాయలు మటుకు బాగున్నాయి, తీగా ఉన్నాయి, మేము ఆల్రెడీ తిన్నాము. మీరు ఈ వీడియో చూసేసరికి మేము తినేసి ఉన్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఏ కాయలు అంటే ఇష్టం, బంగినపల్లి తింటారా రసాలు తింటారా? మీరు ఈ సంవత్సరం ఏ కాయలు ఎక్కువ తిన్నారు ఈ సీజన్లో? నేను ఈ సీజన్లో 2 కాయలు రసాలు తినేసాను, బంగినపల్లి తిన్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్కి ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్. బాయ్ అండి.